మన విజనరీ లీడరు, మోర్ దెన్ అ పాలిటీషియన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్న వ్యక్తి ఈరోజు మన ముందు నరంపేట పార్క్ ఓపెన్ చేయడం ఆత్మకూరు వాసులందరికీ కూడా అదృష్టం. మనకి ఇటువంటి విజనరీ లీడరు, ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఉన్నారు. మన దేశమే కాదు ప్రపంచమంతా. మీరు హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే ఈరోజు అమెరికా కానీ ఎక్కడ ఏది పనికిరాదు హైదరాబాద్ ముందు. ఆ డెవలప్మెంట్ ఈరోజు జరిగిందంటే అదంతా మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రేపు మన ప్రైమ్ మినిస్టర్ విజయవాడ రావడం కూడా కారణం అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా, క్యాపిటల్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారిని పిలవడం, ఆయన ఆహ్వానం నేను వస్తానని చెప్పడం, రేపు విజయవాడకి వస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే ఒక కెపాసిటీ ఉండాలి, విజనరీ ఉండాలి. మనందరికీ అదృష్టం ఇటువంటి విజనరీ లీడర్ మన ముందు ఉండడం. ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ, మీకు ఆత్మకూరు గురించి తెలుసు. ఆత్మకూరు ఈరోజు చెప్పాలంటే వెనకబడిన ప్రాంతం లెక్క. ఈరోజు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడం ఆత్మకూరు వాసులకి రేపు ముందుకి ఊరు వదిలిపెట్టి బయట రాష్ట్రాలకి ఉద్యోగాలను ఎత్తుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో మనం కానీ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఆత్మకూరు వాసులు ఇంటి ముందే ఉద్యోగాలు వస్తాయి, మీ అందరికీ ఉపాధి కూడా అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనకి ఇటువంటి కార్యక్రమానికి మన సార్ రావడం చాలా సంతోషం. జిల్లాలో మీ అందరికీ తెలుసు బీపీసీఎల్ 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అట్నే ఇండస్ట్రియల్ అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇవన్నీ దాంతో పాటే దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా 27 కల్లా ఎయిర్పోర్ట్ సారు ఖచ్చితంగా దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం. సో మన జిల్లా ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతే మన జిల్లా, నెల్లూరు జిల్లా మీద సార్కుండే ప్రేమ, అభిమానం, మీ అందరు మొన్న 10కి సీట్లు గెలిపేయడం చాలా సంతోషం. రేపు ముందుకు చూస్తారు, నెల్లూరు జిల్లా నంబర్ 1లో నిలబడుతుందని చాలా సంతోషం. ఈరోజు మీ అందరికి కూడా, వచ్చిన మంత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ